నా వయసు 33 ఏళ్లు. నేను సన్నని శరీరాకృతి కలిగిన వ్యక్తిని. మా కుటుంబంలో ఎవరికీ మధుమేహం, డయాబెటీస్ లేదు. కానీ నాకు ఇటీవల మధుమేహం వచ్చింది. నాకు టైప్ 1 మధుమేహం ఉందా లేక టైప్ 2 మధుమేహం ఉందా? LADA మధుమేహం. LADA మధుమేహం అనేది పెద్దవారిలో వచ్చే ఒక రకమైన ఆటోఇమ్యూన్ మధుమేహం. దీనిలో టైప్ 1 మరియు టైప్ 2 మధుమేహం రెండింటి లక్షణాలు ఉండటం వల్ల దీనిని తరచుగా టైప్ 1.5 మధుమేహం అని పిలుస్తారు. పిల్లలు లేదా యువకులలో వేగంగా అభివృద్ధి చెందే సాధారణ టైప్ 1 మధుమేహంలా కాకుండా LADA నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. చాలా మంది పెద్దవారైనందున మరియు వారికి వెంటనే ఇన్సులిన్ అవసరం లేకపోవచ్చు, కాబట్టి వారిలో మొదటగా టైప్ 2 మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ జరుగుతుంది. LADA మధుమేహానికి కారణమేమిటి? LADA మధుమేహంలో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున క్లోమల్లోని ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే బీటా కణాలపై దాడి చేస్తుంది. కొన్ని నెలల నుండి సంవత్సరాల వ్యవధిలో ఈ కణాలు క్రమంగా నాశనం అవుతాయి. దీనివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎవరికి ఈ ప్రమాదం ఉంది? పెద్దలు, సాధారణంగా 30 ఏళ్లు పైబడిన వారు. ఆటోఇమ్యూన్ వ్యాధుల కుటుంబ చరిత్ర. ఈ క్రింది ఆటోఇమ్యూన్ వ్యాధుల వ్యక్తిగత చరిత్ర: హాషిమోటోస్ థైరాయిడిటిస్, సెలియాక్ వ్యాధి, విటిలిగో, పెర్నిషియస్ అనీమియా. లక్షణాలు ఏమిటి? లక్షణాలు సాధారణంగా క్రమంగా అభివృద్ధి చెందుతాయి. అధిక దాహం, తరచుగా మూత్ర విసర్జన, సాధారణంగా తింటున్నప్పటికీ బరువు తగ్గడం, అలసట, మసక దృష్టి, గాయాలు నెమ్మదిగా మానడం, పదే వచ్చే ఇన్ఫెక్షన్లు. ప్రారంభంలో లక్షణాలు తేలికపాటివిగా ఉండి టైప్ 2 డయాబెటిస్ను పోలి ఉండవచ్చు. LADA డయాబెటిస్ ఎలా భిన్నంగా ఉంటుంది? 1. వ్యాధి ప్రారంభమయ్యే వయస్సు పరంగా. టైప్ 1 డయాబెటిస్ రోగులు సాధారణంగా వ్యాధి నిర్ధారణ సమయంలో పిల్లలు లేదా యువకులుగా ఉంటారు. LADA డయాబెటిస్ ఉన్న పెద్దలు 30 సంవత్సరాలు లేదా కొంచెం ఎక్కువ వయస్సులో ఉంటారు. టైప్ 2 డయాబెటిస్ రోగులు సాధారణంగా పెద్దలు లేదా మధ్య వయస్కులు కానివారుగా ఉంటారు. 2. టైప్ 1 డయాబెటిస్కు కారణం ఆటోఇమ్యూన్. LADA మధుమేహం కూడా ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. టైప్ 2 మధుమేహం ఇన్సులిన్ నిరోధకత వలన వస్తుంది. 3. టైప్ 1 మధుమేహంలో క్లోమగ్రంథి, ప్యాంక్రియాస్ లోని బీటా కణాల ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి వేగంగా తగ్గిపోతుంది. LADA మధుమేహ రోగులలో ఇది నెమ్మదిగా తగ్గుతుంది. టైప్ 2 మధుమేహ రోగులలో ఇన్సులిన్ ఉత్పత్తి ప్రారంభంలో అలాగే ఉంటుంది, కానీ చివరి దశలలో ఇన్సులిన్ అవసరం పడవచ్చు. 4. టైప్ 1 మధుమేహంలో ఇన్సులిన్ అవసరం తక్షణమే ఉంటుంది. LADA మధుమేహ రోగులకు సాధారణంగా కొన్ని నెలలు లేదా సంవత్సరాల వ్యవధిలో ఇన్సులిన్ అవసరమయ్యే పరిస్థితి రావచ్చు. టైప్ 2 మధుమేహ రోగులకు చాలా ఏళ్ల తర్వాత ఇన్సులిన్ అవసరం రావచ్చు లేదా అసలు అవసరం లేకపోవచ్చు. 5. ఆటోయాంటీబాడీస్ పరీక్ష. టైప్ 1లో పాజిటివ్గా ఉంటుంది. LADA మధుమేహంలో పాజిటివ్గా ఉంటుంది. టైప్ 2 మధుమేహంలో నెగటివ్గా ఉంటుంది. 6. టైప్ 1 మరియు LADA మధుమేహంలో యాంటీబాడీల సంబంధిత మధుమేహానికి సంబంధించిన కుటుంబ చరిత్ర సాధారణంగా ఉండదు. టైప్ 2 మధుమేహంలో తరచుగా మధుమేహ కుటుంబ చరిత్ర ఉంటుంది. ని ఎప్పుడు అనుమానించాలి? కింది లక్షణాలు ఉన్నవారిలో LADAని పరిగణించాలి. 30 ఏళ్ల వయస్సు తర్వాత మధుమేహం నిర్ధారణ అయినప్పుడు, రోగులు సన్నగా ఉన్నప్పుడు లేదా సాధారణ BMI కలిగి ఉన్నప్పుడు, కారణం లేకుండా బరువు తగ్గినప్పుడు, డయాబెటిస్ మాత్రలకు సరిగ్గా స్పందించకపోతే, వ్యాధి నిర్ధారణ అయిన కొన్ని సంవత్సరాల లోపు ఇన్సులిన్ అవసరమైతే, ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉంటే, డయాబెటిస్ ఆటోయాంటీబాడీస్ పాజిటివ్గా ఉంటే. LADAను నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్షలు: 1. డయాబెటిస్ ఆటోయాంటీబాడీలు. ఇవి ఆటోఇమ్యూన్ డయాబెటిస్ను నిర్ధారిస్తాయి. LADA డయాబెటిస్ కేసులలో 5 రకాల ఆటోయాంటీబాడీలు ఉంటాయి.
ఒక పాజిటివ్ యాంటీబాడీ AADAను బలంగా నిర్ధారిస్తుంది. 2. సిపెప్టైడ్ పరీక్ష. క్లోమం ఎంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుందో కొలుస్తుంది. LDA ప్రారంభంలో సాధారణంగా లేదా కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాలక్రమేణా క్రమంగా తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న చాలా మంది కంటే చాలా తక్కువగా ఉంటుంది. 3. HbA1c పరీక్ష. గత 2-3 నెలల సగటు రక్తంలో చక్కెరను కొలుస్తుంది. 4. రక్తంలో గ్లూకోజ్ పరీక్షలు. ఉపవాస సమయంలో రక్తంలో గ్లూకోజ్, భోజనం తర్వాత గ్లూకోజ్, యాదృచ్ఛిక రక్తంలో గ్లూకోజ్. పైన పేర్కొన్న అన్ని రక్త పరీక్షలు గోల్డ్ స్టార్ ఆసుపత్రిలో ప్రతిరోజు ఉదయం 6 నుండి 10 గంటల మధ్య క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. మరింత సమాచారం కోసం 9494666630 నంబర్కు కాల్ చేయండి. చికిత్స. వీలైనంత కాలం పాటు మంచి గ్లూకోజ్ నియంత్రణను కొనసాగించడం మరియు మిగిలిన బీటా కణాల పనితీరును కాపాడుకోవడం దీని లక్ష్యాలు. చికిత్సలో ఇవి ఉండవచ్చు: ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, బరువు నిర్వహణ, నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణ అందుబాటులో ఉంటే, అవసరమైనప్పుడు ప్రారంభ ఇన్సులిన్ చికిత్స. మందులు. దశను బట్టి చికిత్స. వీలైనంత కాలం పాటు మంచి గ్లూకోజ్ నియంత్రణను కొనసాగించడం మరియు మిగిలిన బీటా కణాల పనితీరును కాపాడుకోవడం దీని లక్ష్యాలు. చికిత్స చేసే వైద్యుని ఎంపికను బట్టి నోటి ద్వారా తీసుకునే హైపోగ్లైసిమిక్ మాత్రలు ప్రారంభించబడతాయి. ప్యాంక్రియాటిక్ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు సాధారణంగా ఇన్సులిన్ అవసరం అవుతుంది. చాలా మంది నిపుణులు కొన్ని నిర్దిష్ట మందులను వాడకుండా ఉంటారు, ఎందుకంటే అవి ప్యాంక్రియాస్ బీటా కణాలను మరింత దెబ్బతీసి బేస్ ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతంగా మందులు వాడవద్దు. సొంతంగా మందులు వాడటం ప్రమాదకరం. LDAను వెనక్కి తిప్పవచ్చా? లేదు. LDA ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి కాబట్టి ప్రస్తుతం దీనిని వెనక్కి తిప్పడం లేదా నయం చేయడం సాధ్యం కాదు. అయితే ముందుగా వ్యాధిని గుర్తించడం, గ్లూకోజ్ను సరిగ్గా నియంత్రించడం మరియు సకాలంలో ఇన్సులిన్ చికిత్స అందించడం వంటివి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి మరియు మిగిలి ఉన్న ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను ఎక్కువ కాలం కాపాడటానికి కూడా సహాయపడవచ్చు. సంభవించే సమస్యలు. రక్తంలో చక్కెర సరిగ్గా నియంత్రించబడకపోతే ఇతర రకాల డయాబెటిస్లో ఉండే అవే దీర్ఘకాలిక సమస్యలకు LDA దారితీయవచ్చు. కంటి వ్యాధి, రెటినోపతి. మూత్రపిండాల వ్యాధి, నెఫ్రోపతి. నరాల దెబ్బతినడం, న్యూరోపతి. గుండెపోటు, పక్షవాతం. LDA డయాబెటిస్ను తరచుగా టైప్ 2 డయాబెటిస్గా పొరబడతారు, ఎందుకంటే ఇది వయోజన దశలో ప్రారంభమై నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. సన్నగా ఉండే డయాబెటిస్ ఆటోయాంటీబాడీలు పాజిటివ్గా ఉన్న లేదా డయాబెటిస్ మాత్రలకు త్వరగా స్పందన కోల్పోయే వయోజనులను LDA కోసం పరీక్షించాలి. ముందుగా గుర్తించడం వలన సరైన చికిత్స, ముఖ్యంగా సకాలంలో ఇన్సులిన్ థెరపీ, మెరుగైన దీర్ఘకాలిక ఫలితాలను సాధించడానికి వీలు కల్పిస్తుంది. గోల్డ్ స్టార్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్, పిల్లల స్పెషలిస్ట్ ప్రతిరోజు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారు. డయాబెటిస్ మరియు బీపీ కేసుల కోసం ప్రతిరోజు క్లినిక్. అత్యవసర సంప్రదింపులు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. గైనకాలజిస్ట్ ప్రతి బుధవారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు అందుబాటులో ఉంటారు. గైనకాలజిస్ట్ ఆన్లైన్ సంప్రదింపులు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. కార్డియాలజిస్టులు సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటారు. క్యాన్సర్ స్పెషలిస్టులు మంగళవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు శనివారం సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవడానికి కనీసం ఒక రోజు ముందుగా 9494666630 నంబర్కు కాల్ చేయండి. గోల్డ్ స్టార్ హాస్పిటల్ మెడికల్ ల్యాబ్ 24 గంటలు తెరిచి ఉంటుంది.
ఉపవాస స్థితిలో షుగర్ పరీక్ష ఉదయం 6 నుండి 8 గంటల వరకు. భోజనం తర్వాత రక్తంలో షుగర్ పరీక్ష ఉదయం 8 నుండి 10 గంటల వరకు. సంప్రదించండి 9494666630.